21వ పరిటాల రవి వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఈ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఇద్దరు కూడా హాజరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏం చెప్తారు సార్? ఈరోజు 21వ వర్ధంతి సందర్భంగా మీరు సహచరులు కలిసి పనిచేశారు, ఏం చెప్తారు? ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతను అపారంగా చొరుగున నాయకుడు మాజీ మంత్రి శ్రీ పరిటాల రవీంద్ర గారి 21వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. పరిటాల రవీంద్ర గారు ఒక వ్యక్తిగత వ్యవస్థ. తాను నమ్మిన దానికి అన్ని వేళ ఎల్లప్పుడూ కృషి చేసి చాలా కష్టపడి చేసే మనస్తత్వం ఉంది. ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచన, ఒక తపన, ఉద్దేశం ఉండే వ్యక్తి పరిటాల రవీంద్ర గారు. పరిటాల రవీంద్ర గారు వలన పేద ప్రజలు గుండె చేసుకొని హాయిగా నిద్రపోయారు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్ వరప్రసాదం ఈ రాయలసీమలో. అటువంటి వ్యక్తి మరణించడం తీరని లోటు. ఆయన ఏ లోకాలన్నా కూడా ఆయన ఆత్మశాంతి కలిగించి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా అప్పుడు ఆ కాలంలో ఏం చేశారు సార్? ఇక్కడ ప్రాంత రైతుల కోసం పరిటాల రవి ఈ రైతుల్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకురావాలనే అంశాలు అనేకం చూశారని చెప్పేసి పరిటాల రవీంద్ర గారు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళ కృషి చేశాడు. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో తాగునీటి ప్రాజెక్టు వచ్చేదానికి చాలా కృషి చేశాడు. దానికి ముఖ్యమైన కారకుడయ్యాడు. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ, తిరువండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కానీ, ఎడ్యుకేషన్ సైడ్ కానీ, ఈ గ్రామాల్లో తార్ రోడ్లు కానీ, తర్వాత చెరువులు రిపేర్లు మరమ్మతులు కానీ, ఈ సౌకర్యాన్ని కలిగజేసిన దాంట్లో రాత్రింబూల కష్టపడి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశారు. ఇప్పుడు ఏం చెప్తారు మేడం? వెంకటాపురం వచ్చారు, పరిటాల రవి 21వ వర్ధంతి నివాళులు అర్పించడానికి. పరిటాల రవి గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇవాళ 21వ వర్ధంతి సందర్భంగా రావడం జరిగింది. నాకు ఇది సెకండ్ టైం నేను ఈ ఊరికి రావడం. లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇప్పుడు ఈసారి రావడం జరిగింది. నేను ఆయన ఎప్పుడూ చూడలేదు, కానీ మేడం గారితో చాలా మంచి అనుబంధం ఉంది. అసెంబ్లీలోనూ మంచి ఫ్రెండ్స్గా, నాకు మంచి గైడింగ్ పర్సన్గా ఉంటారు ఎప్పుడు కూడా. శ్రీరామన్న కూడా ఎప్పుడు కనపడినా చాలా బాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఉంటాము మేము. సో ఎప్పుడు కుటుంబం హ్యాపీగా ఉండాలి. ఆయన ఆశయాలని ఇప్పటికీ ఈ కుటుంబం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి వాళ్ళ కాన్స్టిట్యున్సీను, వాళ్ళ ప్రజలు ఆయన అభిమానించే ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ 21వ వర్ధంతి అయినప్పటికీ ఎంతమంది వచ్చారో అది చూస్తేనే తెలుస్తుంది ప్రజల గుండెల్లో ఆయనకి ఎంత మంచి స్థానం ఉందో. ఆయన ఆశీర్వాదం నా పైన, వాళ్ళ కుటుంబం మీద, అందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు అనేక చోట్ల చేస్తున్నటువంటి పరిటాల రవి వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, దీన్ని ఎలా చూస్తారు? ఇది ఆయన పేరు నిలిచిపోయేటట్టు, ప్రతి ఒక్కరు గుర్తుండిపోయేటట్టు, ఫ్యామిలీ అది ఆయనని గుర్తు చేసుకుంటూ చేస్తున్న మంచి కార్యక్రమాలు. ఇదే కాకోకుండా వర్ధంతి జయంతి మాత్రమే కాదండి, ప్రతిరోజు వాళ్ళు చేసే పనుల్లో కూడా ఆయనని గుర్తు చేసుకొనే చేస్తారు. సో ఆయన అభిమానాలు పొందిన ఎంతోమంది ప్రతిరోజు కలుస్తుంటాం. ఇక్కడే కాదు, టీడీపీ పార్టీలోనే ఆయనదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సో ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. సో అంత గొప్పగా ఆయన ఎదగగలిగారు. ఆయన ఆశీస్సులు మేము కూడా, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని అదే విధంగా నడవాలి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం పరిటాల రవి వర్ధంతి ఘనంగా వెంకటాపురంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో మేము కూడా కలిసి పనిచేసామని చెప్పేసి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అందులో ఇక్కడ ప్రాంత ప్రజల కోసం సాగునీరు కోసం ఆయన కృషి చేశారు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పల్లె సింధూరారెడ్డి ఎమ్మెల్యే అయితే నేను డైరెక్ట్గా కలవలేదు, కానీ ఆయన ఆశయాలు, ఆయన ఎదిగిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అందుకని ఆయన ఆశీస్సులు ఉండాలి. ముఖ్యంగా ఆయనకు ఇప్పటికి కూడా అనేక సేవా కార్యక్రమాలు 21 సంవత్సరం తర్వాత చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం, చాలా ఘనంగా చెప్పుకోవాల్సిన విషయం అని చెప్పేసి ఎమ్మెల్యే పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.